వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ సింగ్. సో అన్నీ చూసి పెళ్లి చేసిన తర్వాత తీరా ఆయన అన్నట్టు 4 నెలలు 5 నెలలు విడిపోయే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? తప్పు అమ్మాయిదా అబ్బాయిదా? సార్ దాంట్లో ఉన్న విషయం ఒకటే సార్. ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం వచ్చిన తర్వాత ఈ విడాకులు అనేటివి కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువగా సంపాదించడం ఒకటి, నువ్వు ఎంత సంపాదించావో నీకంటే ఎక్కువ నేను సంపాదిస్తున్నాను అనేది డామినేషన్ ఒకటి, పని విషయంలో కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కావచ్చు, అది లోపించడం వల్ల కావచ్చు, వీళ్ళు విసుగు చెందిపోయి నా ఇష్ట ప్రకారం నేనుంటాను, నువ్వు నీ ఇష్టంగా ఉండమంటే నేను ఉండను అని చెప్పటం వల్ల వాళ్ళిద్దరికీ కూడా భేదాభిప్రాయాలు రావటం. ముఖ్యంగా పెద్దవాళ్ళు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి సమస్య ఎక్కడొచ్చిందో పరిష్కారం చూపటం లేదు. పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మా అమ్మాయి చెప్పిందే కరెక్టు అని చెప్పనేసి దూరం అయిపోతున్నారు. అది కరెక్ట్ కాదు. కానీ తల్లిదండ్రులు కూడా ముందుకొచ్చి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఎక్కడ తప్పు జరిగిందో, అమ్మాయి వైపు తప్పు జరిగితే అమ్మాయికి బుద్ధులు నేర్పించాలా, వాళ్ళిద్దరిని కలిసి ఉండేటట్టు దీవించాలే తప్ప విడగొట్టే పనులు మాత్రం చేయకూడదండి. చాలా వరకు ఇందులో పెద్దవాళ్ళ తప్పిదం కూడా చాలా మాకు కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడంలో పెద్దవాళ్ళు విఫలమైపోతున్నారు. ముందుగా వీళ్ళే చెప్తున్నారు, అమ్మా నువ్వు వెళ్ళు, నిన్నేమన్నా అంటే వచ్చేసాయి అని చెప్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. మేము చేసుకున్నప్పుడు మా కాలంలో ఈ జాతకాలు అనేటివి లేవు. అమ్మాయిని అబ్బాయిని చూపించేవాళ్ళు, పూజారి ఏదో పేరు బలాలు కలిసాయంటే చేసేసేవాళ్ళు. మాకు పెళ్ళైనప్పుడు కూడా ఒక్కొక్కరికి, నాకు మా ఆయనకి 10 ఏళ్ళు తేడా ఉంది. అయినా మేము ఒక అండర్స్టాండింగ్తో ఉన్నాము, బాధలు పడ్డా కూడా మేము విడిపోకుండా పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొచ్చి మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము అంటే మా ధైర్యం అది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇలా ముందుకు రావాలే కానీ నువ్వెంత నేనెంత అనేది బేరీజ్ వేసుకుంటే మాత్రం ఆ విడాకులు మాత్రం తప్పవండి. ఇప్పుడు మేము పెళ్ళిళ్ళు చూస్తుంటే రెండో సంబంధం ఉందమ్మా, అమ్మాయికి 3 ఏళ్ల పాప ఉంది, పాపని యాక్సెప్ట్ చేయాలి అని మాకు కొన్ని సంబంధాలు వస్తున్నాయి. లేదు 2 పిల్లలు ఉన్నారు, మగపిల్లాడిని తండ్రి తీసుకెళ్లారు, ఆడపిల్ల ఉంది అని వస్తున్నాయి. మరి ఒక బిడ్డ తల్లిని చేసుకోవాలి అంటే సమాజంలో ఎవరు ముందుకు రారు. ఒకవేళ వాళ్ళకి అవసరం ఉండి పెళ్లి చేసుకున్నా రేపు ఆ అమ్మాయి పెద్దమ్మాయి అయిన తర్వాత ఈరోజు సొంత కూతురికే తండ్రి ద్వారా రక్షణ లేని రోజులు వస్తున్నాయి. మరి ఎవరికో పుట్టిన బిడ్డ వీళ్ళు చాకినా కూడా వయసుకు వచ్చిన తర్వాత ఆ బిడ్డకి అతను రక్షణ ఇస్తాడంటే గ్యారంటీ లేదు. కాబట్టి ఈ విడాకులు అనేది దయచేసి మానుకొని తల్లిదండ్రులు కూడా మంచి మనసుతో అర్థం చేసుకొని పిల్లల్ని కలిపి వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు గుణపాఠం నేర్పించి సంసారాలు సజావుగా సాగేలా చేయాలే కానీ దయచేసి విడాకులకు మాత్రం ప్రోత్సహించవద్దని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.